యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మహాని జరిగినప్పుడల్లా నేను వస్తాను. ఎందుకు వస్తాను? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. కలియుగం ముదిరితే సత్యయుగం రావాల్సిందే. కానీ ఇక్కడ మనం వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు. ఇక్కడ మనం మనసు గురించి మాట్లాడుతున్నాం. అంటే ధర్మహాని జరగడమే మళ్లీ ధర్మం స్థాపించబడటానికి కారణమవుతుంది. దాన్నే కృష్ణావతారం అంటాం. ధర్మహాని జరిగినప్పుడల్లా నేను వస్తాను అని కృష్ణుడు చెప్పారు కదా, దాని అసలర్థం ఏమిటి అని అడిగారు. ఎప్పుడెప్పుడు ధర్మహాని జరుగుతుందో అప్పుడల్లా నేను వస్తాను. కృష్ణుడు ఏం చెప్తున్నారో మీరు అర్థం చేసుకోవాలంటే మీరు మీ మనసు వైపు చూడాలి. ఎందుకంటే క్లుప్తంగా చెప్పాలంటే ఆధ్యాత్మికతకు మనస్సు మరియు ఆత్మతోనే సంబంధం, ఇంకెవరితోనూ లేదు. కృష్ణార్జునుల మధ్య జరిగిన సంవాదం కూడా నిజానికి ఆత్మకు మనస్సుకు మధ్య జరిగిన సంవాదమే, అంతకంటే ఏమీ లేదు. ఆధ్యాత్మికత అంటే వ్యక్తుల మధ్య జరిగే మాటలు కాదు. వ్యక్తుల గురించి మీరు మాట్లాడుకునేవి ముచ్చట్లు అనిపిస్తాయి. ఫలానా ఆయన అది చేశాడు, ఫలానా ఆవిడ ఇది చేసింది. ఇవి పెద్ద లోతైన విషయాలేమీ కావు. ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలు ప్రాపంచిక సంఘటనలు గాని ప్రాపంచిక వ్యక్తులు లేదా వస్తువులు కావు. ఆధ్యాత్మికత అనేది కేవలం కథల కోసం కాదు. ఆధ్యాత్మికత అనేది ప్రదర్శనల కోసం కాదు. ఆధ్యాత్మికతలో కేవలం దేని గురించి చర్చ జరగాలి? మనస్సు గురించి. మన్కి. సరే, ఇప్పుడు చెప్పండి, ఎప్పుడెప్పుడు ధర్మహాని జరుగుతుందో అప్పుడల్లా నేను వస్తాను. కృష్ణుడు అన్నారు కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడెప్పుడు ధర్మహాని జరుగుతుందో అప్పుడల్లా నేను వస్తాను. ఎందుకు వస్తాను? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి. को नाश देने के लिए. మనస్సు పరంగా దీని అర్థమేమిటి? అసలు మనస్సు అంటే ఏమిటో కూడా మనం అర్థం చేసుకోవాలి. మనస్సు అంటే అలవాట్లకు లొంగిపోయిన ఒక ప్రేమికుడు. అవునా? ఇది మనస్సుకు సంబంధించి నేను ఇస్తున్న చాలా సరియైన వివరణ. विवरण दिया तुमको. క్లుప్తంగా చెప్పాలంటే అలవాట్లకు బానిసైన ఒక ప్రేమికుడు. ప్రేమ అయితే వాస్తవమైన సత్యమైన దానిమీదే ఉంది. కానీ దాని అలవాట్లు మాత్రం పాతవి, లోతైనవి మరియు అపరిశుభ్రమైనవి. ఈ రెండింటి మధ్య మనస్సు నలిగిపోతూ అటూ ఇటూ ఊగుతుంటుంది. ఒకవైపు పాత అలవాట్లు, వాటిమే సంస్కారాలు అనండి, వృత్తులు అనండి. మరోవైపు తన ప్రేమ ఉంది. क्या कह रहे हैं कृष्ण? కృష్ణుడు అధర్మం అని దేన్ని అంటున్నారు? అలవాట్లనా లేక ప్రేమనా? అలవాట్ల పేరే అధర్మం. ఈ అహం అనే వ్యక్తికి ఒకవైపు ఏముంది? व्यक्ति है जो अहम है, इसके एक तरफ क्या है? ధర్మం అంటే సత్యం. దేన్నైతే తను ప్రేమిస్తున్నాడో అది. కాబట్టి ఒకవైపు సత్యం ఉంటే రెండో వైపు ఏమున్నాయి? दूसरी तरफ क्या है उसकी? తన అలవాట్లు. ఎప్పుడైతే ఆ మనస్సు ప్రేమ వైపు ప్రయాణిస్తుందో అది అర్జునుడు. ఎప్పుడైతే అది సాక్షాత్తు ప్రేమగా మారిపోతుందో అది కృష్ణుడు. కానీ ఎప్పుడైతే అది అధర్మం వైపు వెళ్తుందో అప్పుడది దుర్యోధనుడు. అహం అనేది అలవాట్లకు ప్రేమకు మధ్య వేలాడుతోంది. సత్యం మీద ప్రేమ దేనితో? సత్యంతో. దాని స్వభావం సత్యం. सत्य है
మరియు దాని ప్రకృతి అసత్యం. అలవాట్లు తరచుగా మనపై పెత్తనం చేస్తాయి. అప్పుడు ఆ అహం అలవాట్ల వైపు వెళ్తుంది. అంటే ఎటువైపుకు? అధర్మం వైపుకు. దీన్నే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు, ఎప్పుడైతే ధర్మహాని జరుగుతుందో అని. అంటే వ్యక్తి అహం అధర్మం వైపు నడుస్తాడు. అలా అధర్మం వైపు వెళ్తుంటే అది ధర్మహాని అవుతుంది. అప్పుడల్లా ఏమవుతుంది? దేనితో దూరం పెరుగుతుంది? కృష్ణుడితో. సత్యంతోనే కదా ప్రేమ, కృష్ణుడితోనే కదా ప్రేమ. అప్పుడల్లా ఆ దూరం పెరిగిపోతుంది. ఆ దూరం అనేది చాలా బాధ కలిగిస్తుంది, భరించలేనంత నొప్పినిస్తుంది. ఒకవైపు అలవాట్లకు బానిసై అధర్మం వైపు వెళ్తుంటాడు, మరోవైపు ఎంతలా అధర్మం వైపు వెళ్తుంటే అంతలా లోలోపల విచ్ఛిన్నమైపోతుంటాడు. అంతలా అంతర్గతంగా పతనమవుతూ తన దృష్టిలోనే తాను చిన్నబోతుంటాడు. ఆ అధర్మం పెరగడమే, ఆ వ్యక్తిని అధర్మం వైపు ఆకర్షితం కావడమే చివరికి ఆ వ్యక్తిని అధర్మం నుండి వేరు చేస్తుంది. అందుకే భారతదేశంలో जो కాలాన్ని ఒక చక్రంలా చెప్పారు. కలియుగం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు సత్యయుగం తనంతట తానుగా వస్తుంది. వ్యక్తి అధర్మం వైపు విపరీతంగా వెళ్ళినప్పుడు ధర్మం తిరిగి వస్తుంది. ఎప్పుడెప్పుడు ధర్మహాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. जब जब धर्म की हानि होगी मैं आ जाऊंगा. కృష్ణుడు అర్జునుడితో అంటున్నారు, ధర్మహాని జరిగినప్పుడల్లా నేను వస్తాను. కలియుగం ముదిరితే సత్యయుగం రావాల్సిందే. ఎందుకంటే మనస్సు అధర్మంతో కలిసి ఎక్కువ కాలం ఉండలేదు. ఎందుకంటే మనస్సు స్వభావం కృష్ణుడే, మనస్సు స్వభావం సత్యమే కదా. అబద్ధాన్ని, చీకటిని మీరు ఎన్ని రోజులను భరిస్తారు? మీరు తిరిగి రావాల్సిందే. అందుకే సత్యమేవ జయతే. మీరు సత్యం వైపు వెళ్తుంటే నేరుగా వెళ్తున్నారు. మీరు అసత్యం వైపు వెళ్తున్నా అది సత్యం వైపు రావడానికి చేస్తున్న తయారీ మాత్రమే. రెండు సందర్భాల్లోనూ గెలిచేది ఎవరు? సత్యమే గెలుస్తోంది. ఎందుకంటే సత్యమే మన స్వభావం. అందుకే సత్యమే జయిస్తుంది. అర్థమైందా? సత్యమేవ జయతే అనేది కేవలం ఒక ఆదర్శం మాత్రమే కాదు, అది మీ వాస్తవం. మీరే ఆ సత్యం. మీరు ఆత్మ. ఈ విషయాన్ని మీరు అంగీకరించి తీరాలి. మీతో మీరు ఎన్ని రోజులని అబద్ధం చెప్పుకుంటారు? ఎంతకాలం ఈ వ్యర్థమైన విషయాల్లో కూరుకుపోతారు? అందుకే సత్యమే జయిస్తుంది. మీరు కేవలం అహం మాత్రమే అయితే సత్యం ఎప్పుడూ గెలవాలని లేదు. हमेशा ये आवश्यक नहीं हो सकता था. కానీ మీరు అహం అని భ్రమిస్తున్నారు. నిజానికి మీరు ఆత్మ, మీరు సత్యం. అందుకే సత్యమే జయిస్తుంది. మీరు వెనక్కి రావాల్సిందే. అప్పుడల్లా నేను వస్తాను అని కృష్ణుడు అన్నారంటే దాని అర్థం ఎవరో అవతారం వస్తుందని కాదు. దాని అర్థం మీ లోపల ఉన్న కృష్ణతత్వం మేల్కుంటుందని. మీలోని ఆ కృష్ణతత్వం ఏదో ఒక వ్యక్తిలో కూడా కనిపించవచ్చు. विशेष में भी दिखाई दे सकता है. యశోదనందనుడిలోనో వసుదేవ కృష్ణుడిలోనో కనిపించవచ్చు. కానీ ఇక్కడ మనం వ్యక్తుల గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ మనం మనస్సు గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనస్సు కృష్ణుడి నుండి అంటే సత్యము నుండి ఎక్కువ దూరం ఉండటాన్ని భరించలేదని. बर्दाश्त नहीं कर सकता. ఎందుకంటే మనస్సు స్వభావమే సత్యం లేదా కృష్ణుడు. అందుకే కృష్ణుడు రావాల్సి వస్తుంది లేదా మనస్సే కృష్ణుడి వైపు వెళ్లాల్సి వస్తుంది. మీరు అనవచ్చు, కానీ అలా జరగడం లేదే, ఎంతోమంది దుష్టులు అలాగే ఉండిపోతున్నారు కదా. అందుకే ఈ విషయాన్ని వ్యక్తిగత స్థాయిలో కాకుండా సమష్టి స్థాయిలో సమాజం పరంగా చూడాలి. ఇక్కడ వ్యక్తుల గురించి చర్చ జరగడం లేదు. అందరిలోనూ ఆ ప్రేరణ కలుగుతుంది, తిరిగి పద అని. కొందరిలో ఆ ప్రేరణ ఎంత తీవ్రంగా ఉంటుందంటే వారు కృష్ణుడి వైపు పయనిస్తారు. ఎవరో ఒకరు కృష్ణుణ్ణి చేరుకుని సాక్షాత్తు కృష్ణుడిగానే మారిపోతారు.
దాన్నే కృష్ణావతారం అంటాం. अवतरण कहलाएगा. అర్థమవుతోందా? ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడడం లేదు. కాలక్రమేణా అధర్మం విపరీతంగా వ్యాపించినప్పుడు అందరిలోనూ ఆ అధర్మం పట్ల ఒక అసహ్యం పుడుతుంది. के प्रति एक ग्लानि उठेगी सब में. ఉదాహరణకు 10 లక్షల మంది ఉన్న సమాజంలో అధర్మం పెరిగితే ఇది సరికాదు అనే భావన అందరికీ కలుగుతుంది. కానీ కొందరిలో ఆ అసహనం చాలా తీవ్రంగా ఉంటుంది. 10 లక్షల్లో ఎవరో ఒక 5-10 మందిలో ఆ అసహనం ఎంత ప్రబలంగా ఉంటుందంటే అది వారిని నేరుగా కృష్ణ స్వరూపులుగా మార్చేస్తుంది. అంటే ధర్మహాని జరగడమే మళ్లీ ధర్మం స్థాపించబడటానికి కారణమవుతుంది.